డిక్లరేషన్ కాదు మీరు అమలు చేసేది. మీరు కామారెడ్డిలో ఆ రోజే మేము ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం హిందువులైన బీసీలకు 5% ఇస్తారంటే ఒక్క సీట్ రాకపోతుండే, మీకు ఒక్కరికి గెలవబోతుండే. మీరు అమలు చేసేది ముస్లిం డిక్లరేషన్. బీసీల బూచి పేరుతో ముస్లింలకు న్యాయం చేస్తారు, ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు, బీసీలకు అన్యాయం చేస్తారు. సిగ్గు లేకుండా కొన్ని బీసీ సంఘాలు వాళ్ళు ఏ ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం కొమ్ము కాస్తారు. ఏ ప్రభుత్వం ఉంటే సిగ్గుంటారా వాళ్ళకి కొంచెం అన్నా? బీసీలకు అన్యాయం చేస్తుంది. ఆలోచించండి, మీరు గుండె చేసుకొని దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా, దీన్ని బీసీ డిక్లరేషన్ అంటారా? ఇచ్చేది 5%, 20% వాళ్ళని ఉండనుండే, 10% పోతే 32%, 30% 20% ఉంది. ఇప్పుడు వచ్చేది 5%. 5% బీసీలకు ఇచ్చి దీన్ని బీసీ డిక్లరేషన్ అంటారా మీరు? మేము బీసీలో ఉద్ధరిస్తాం, మేము బీసీలో చేస్తాం అంటున్నారు. ఏం చేసి 5% ఇచ్చి బిచ్చమేస్తున్నారు మాకేమన్నా? కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అంటారు, మీరు ముస్లిం డిక్లరేషన్ అమలు చేస్తారు. ఇక్కడ దీన్ని ఏం చేయాలి? ఒక ప్లాన్ ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు మెజార్టీ అయిన హిందువులను మైనార్టీగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 100% ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చి 100% ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ హిందువులను మెజార్టీ అయిన హిందువులను మైనార్టీగా చూపెట్టడానికి కుట్రలో భాగమే కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఇదెక్కడ పరిస్థితి? ఇవాళ మేము మొదటి నుంచి మా లైన్ క్లియర్. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అమలు చేస్తున్నాం. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గుజరాత్లో చేస్తలేరా, మహారాష్ట్ర? నువ్వు తెలంగాణ ఏడు ఫస్ట్, తెలంగాణ ఏడు ఫస్ట్. నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ ఏంది? 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాను. 42% పూర్తి రిజర్వేషన్ బీసీలకు అయ్యి మేము మద్దతు తెలుపుతాం. కానీ బీసీలకు 5% ఇచ్చి మీరు ముస్లిం డిక్లరేషన్ అమలు చేస్తా అంటే 80% అడ్డుకుంటాం. ఇక్కడ అడ్డుకోకుంటే ఈ విష వృక్షము దేశవ్యాప్తంగా నడకపోతుంది. అలా ఇదే డిక్లరేషన్ దేశవ్యాప్తంగా అమలు చేస్తారట వీళ్ళు. అంటే ఏంది? దేశవ్యాప్తంగా హిందువులను మైనార్టీలు చేస్తారు, ఓటు బ్యాంక్ కోసం ఒక వర్గానికి కొమ్ము కాస్తారు వాళ్ళు. ఇదేనా మీరు చేసేది? బీసీలంతా అమాయకులు గారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు 100% హిందూ సమాజం బీసీలు పక్కా గుణపాఠం చెప్తారు. మీరు రాసి పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ. మీరు ఏదో కొంతమంది లీడర్లు టీవీలలో బ్రేకింగ్లు వస్తాయి, వాళ్ళు మాట్లాడింది వాయిస్ కంపల్సరీ టీవీలలో పేపర్లు వస్తుంది, అదే ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటే మూర్ఖత్వం. గ్రౌండ్ లో ఉన్న రిపోర్ట్ తెలుసుకోండి. బీసీలు అందరూ అంటారు మాకు కేవలం 5% ఇస్తున్నారు, ముస్లింలను బీసీలు వెళ్తే మేము ఒప్పుకోము అనేది వాస్తవం. అది రాహుల్ గాంధీ గారు అంటున్నారు హిందూ ఇది దేశవ్యాప్తంగా 50% ఉన్న రిజర్వేషన్ కోటలను గేట్లను తొలగించాట రిజర్వ్ అమలు చేస్తారు. అంటే హిందూ ధర్మాన్ని అంటే హిందూ సమాజాన్ని దాని సంగతి చూస్తారండి. నిన్న పేపర్ చూసి నిన్న మీ తాతతో కాలే, మీ నాయనమ్మతో కాలే, మీ నాయనతో కాలే, నీతో అవుతుందా? హిందూ ధర్మాన్ని హేళన చేస్తే, చీల్చే ప్రయత్నం చేస్తే ఈ దేశంలో ఏమవుతుందో అడుగుదామంటే మీ నాయన లేడా, తెలుసుకుందామంటే మీ నాన్నమ్మ లేదా, విందామంటే మీ తాత లేడా? వాళ్ళతో కాదు, నీతో అవుతుంది. ఏమవుతుంది నీతో? ఎవరు ఒప్పుకుంటారన్నా? మా మొదటి నుంచి లైన్ ఇదే. గతంలో రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇస్తున్నారన్నా ముస్లిం బీసీ కలిపిరు. ఇలా ఫైట్ చేసింది ఎవరు? మేమే ఫైట్ చేసిన, లాడీ దెబ్బలు తిన్నా మేము. ఆ రోజు కేసులైనా మా మీద. ఈ కొంతమంది దరిద్ర బీసం కొన్ని సంఘాలు ఉంటాయి, వాళ్ళు కొమ్ము కాశారు. ఇలా ఎవరికి అన్యాయం జరిగింది? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్యాయం ఎవరికి జరిగింది? ఏడవైన బీసీ సంఘాలు. మరి ఏడవైన బీసీ సంఘాలు బీసీలకు అన్యాయం జరిగితే ఒక నచ్చాడు, ఒక నచ్చేమంటాడు బీసీలకు అమలు చేస్తుంటే బీజేపీ బీసీలకి 40% ఇవ్వాలని మేమంటున్నాం. మీరు ఇద్దరు బీసీ సంఘాలు అంటున్నాయి కొన్ని సంఘాలు. డాక్టర్ లక్ష్మణ్ గారు, అంతకుముందున్న దత్తాత్రేయ గారు కూడా బీసీఏ, అంతకుముందున్న చలపతి గారు కూడా బీసీఏ, ఉన్నదాముకున్న బండి సంజయ్ కూడా బీసీఏ. ఇలా మీ ప్రభుత్వం, మీ పార్టీలో ఎంతమంది బీసీలు ఉన్నారు?
మా పార్టీలో ఎంతమంది బీసీలు ఉన్నారు? గతంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వంలో ఎంతమంది బీసీలు ఉన్నారు మంత్రులు? వాళ్ళు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో 27 మంది ఎంపీలు, బీసీ ఎంపీలు మంత్రులు, 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలు మంత్రులు, 8 మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలు మంత్రులు. మా దేశ ప్రధాని బీసీ. ఆ బీసీని మోడీ కులాన్ని బీసీగా మార్చింది ఎవరు? గుర్తించింది ఎవరు? 40 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా. మరి మోడీ గారు కన్వర్ట్ అంటే రాహుల్ గాంధీ గారు వాళ్ళ తాత ఏ జాతే? పార్సీ జాతికి సంబంధించిన ఫిరోజ్ ఖాన్ గాంధీ మనవాడు. వాళ్ళ తల్లి ఏ జాతి? ఇటలీకి చెందిన క్రైస్తవురాలు. మరి రాహుల్ గాంధీ గారు కన్వర్ట్ క్రిస్టియనా, కన్వర్ట్ ముస్లిమా, కన్వర్టెడ్ హిందువా? చెప్పాలి. మోడీ గారు పక్కా హిందూ. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బీసీలో గుర్తించింది, వాళ్ళ కులాన్ని బీసీలో ఇచ్చింది, పక్కా బీసీ. నేను క్లారిటీ ఇచ్చిన. మరి రాహుల్ గాంధీ గారు కన్వర్టెడ్ క్రిస్టియనా, కన్వర్టెడ్ ముస్లిమా, లేకపోతే హిందువా? చెప్పండి. ఏ జాతికి చెందిన వ్యక్తి?